అయితే మామూలుగా ఎంతో మందికి ఒక మంచి ఇల్లు కట్టుకోవడం అనేది కల. ఇల్లు కట్టుకుంటారు, కానీ గృహప్రవేశం చేసిన తర్వాత కొద్ది రోజులకి వాళ్ళకి నిద్ర అనేది పట్టదు. నిద్ర పట్టట్లేదు అని మహాప్రభువుని మొత్తుకుంటూ ఉంటారు. అంటే అది వాస్తు దోషం ఉంటుంది కాబట్టే నిద్ర పట్టకుండా ఉంటుందా? ఎందుకంటే మనకు కావాల్సింది సుఖ నిద్ర, ప్రశాంతమైన వాతావరణం. అంటేనమ్మా, గృహప్రవేశానికి మనం ఏం చేస్తామంటే అతిథులని, బంధువులని అందరినీ ఇన్వైట్ చేస్తాం. వచ్చిన 100 మందిలో 1000 మందిలో ఎక్కడో ఒక పాపిస్టు కళ్ళు ఉంటాయి. అందరు మనిషి వాళ్ళు దీవించడానికి వస్తారని గ్యారెంటీ ఏమైనా ఉందా అమ్మా? ఓర్వలేని వాళ్ళు కూడా వస్తారమ్మా. ఓర్వలేని అడుగు పెట్టి అడుగు బయటికి పోయే వరకు కళ్ళు ఎర్రబడి అంటే విషము చిమ్ముకుంటూ వెళ్తారమ్మా. ఎంత భయంకరమైన ఓర్వలేని వాళ్ళు ఉంటారంటే సృష్టిలో అందరూ. ఇప్పుడు ఎప్పుడైనా మంచి ఉంటుంది, చెడు ఉంటుందమ్మా, అంతే కదా. వాటర్ అంత మంచి వాటరే ఉందమ్మా సృష్టిలో, అంతే మురికి నీళ్లు ఉన్నాయి, మంచి నీళ్లు కూడా ఉన్నాయి. అందుకే మా వాస్తు అనేది కూడా దేనితోనైనా కలుస్తుంది. చెడు ఉన్నప్పుడు ఎఫెక్ట్ చెడుతోనే కలుస్తుంది. గాలిలో ఇప్పుడు డస్ట్ వస్తే డస్ట్తో కలవట్లేదమ్మా. ఆక్సిజన్ వస్తే మనం పర్సంటేజ్ చెట్లు బాగా పెంచుకున్నప్పుడు ఆక్సిజన్లో కూడా కలుస్తుంది కదా. అంటే వాతావరణం పొల్యూషన్ ఎలా అవుతుందో అలాగే గృహం కూడా నరదృష్టి, నరఘోష, నరపీడ, నరశక్తులతోనే కూడా గృహము దోష మిళితమై ఉంటుందమ్మా. అది ఎవరికి అర్థం కాదు. అలాంటి గృహాల్ని మనం ఎప్పుడు ఎలా గుర్తించాలంటే, మనం కట్టుకున్న గుమ్మడికాయ ఎన్ని రోజులకి అది కుళ్ళిపోతుంది అనేది చూడాలి. గుమ్మడికాయ ఇట్లా బ్లాక్గా అయిపోతుంది అంటే భయంకరమైన దోషాలు ఆ ఇంటి మీద నజర్ అనేది ఉన్నదని అర్థము. నజర్ అది. అదేవిధంగా అమ్మ, తొందరగా కాయ మెత్తబడిపోతుంది. వాస్తవానికి అమ్మ, గృహం మీద దోషము లేకుంటే, నరదిష్టి, నరఘోష లేనప్పుడు ఏమవుతుందంటే, ఒక గుమ్మడికాయ కడితే సంవత్సరమైనా ఎక్కడికి పోదమ్మా. ఎందుకంటే మా హౌస్లో నేను కట్టాను, ఒక 2 సంవత్సరాల బ్యాక్ కట్టాను, ఇంకా అంతే ఉంది. అది ఇంకా అసలు చిన్న డ్యామేజ్ కూడా కాలేదు. కానీ అదే గృహప్రవేశం చేసిన తర్వాత మనం గుమ్మడికాయ కార్యక్రమం చేసుకుంటాం. 1 మంత్ కూడా 20 days కూడా లేకుండా అయిపోతున్నాయంటే ఆ గృహం మీద నరఘోష, నరపీడ, శత్రుపీడలు భయంకరంగా పడ్డాయి. ఓర్వలేని వాళ్ళు కళ్ళు పడ్డాయి. దానివల్ల చాలా పెద్ద పెద్ద ఉపద్రవాలు జరుగుతాయమ్మ. ఉపద్రవాలు జరుగుతాయి. వాటిని గమనించి మనం ఎక్కడికక్కడికి యంత్ర బలాలతో కంట్రోల్ చేసుకోవాలి. అవసరం ఉంటే నాగబంధ శీలలు వేసి ఎక్కడికక్కడికి కంట్రోల్ చేసుకున్నప్పుడు ఆ ఘోష అనేది మన మీద ఉండదు. సమస్య వస్తుందమ్మా. ఎవరికైనా పెద్ద పెద్ద వాళ్ళు అందరి కుటుంబాల్లో, అందరి ఇళ్లలో ఉంటుందమ్మా. ఒక వ్యక్తి మంచి అందమైన ఇల్లు కట్టుకుంటాడు, ఎవరిని పిలవకుండా ఇబ్బందే కదమ్మా, నన్ను పిలవలేదు, మిమ్మల్ని పిలవలేదు అనుకుంటాం. గృహప్రవేశానికి అందరినీ పిలిపించుకున్న తర్వాత ఆ పాపిష్టు కళ్ళు పడతాయి. అక్కడ ఒక సమస్య మొదలవుతాయి. కానీ ఆ సమస్యని గుర్తించి ఎక్కడ దోషం ఉన్నది, ఏ పాపిష్టు కళ్ళు పడ్డాయని ఒక్కసారి జాగ్రత్తగా మనం పరిశీలించేస్తే మనకు తెలిసిపోతుంది. అలాగే దేశంలో ఏదో ఒక అడుగు బాగుండదు అంటారు. అలాంటి అడుగు పడ్డప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు కూడా ఆ దోషాన్ని ఏ విధంగా నివృత్తి చేసుకోవాలి, ఏ విధంగా మనం నివృత్తి చేసుకోవాలి, ఏ విధంగా ఆ దోషాన్ని చేసుకోవాలి. అందుకే చెప్తున్నాను, రాబోయే పౌర్ణమి అయితే వెరీ ఇస్ ద పవర్ఫుల్ పౌర్ణమి ఉన్నదమ్మా. మాలిక్ పౌర్ణమి ఎంత గొప్ప పౌర్ణమి అంటే, ఆ రోజు వాస్తవానికి ప్రతి ఒక్కరు కూడా నేను ఒకటి అంటాను, మీకు ఒక నాటుకోడి గుడ్డు దొరికితే చక్కగా గేట్ లోపల మనం నిలబడి 7 అంటే క్లాక్ వేజ్గా 7 సార్లు ఎడమే చేయితో తిప్పేసి బ్యాక్ పడేయాలమ్మా. అది టప్ అనే శబ్దం మనకు చెవులకు రావాలి. అలా వస్తే ఆ దోషం పోతుంది. అది తాత్కాలికంగా పోతుందమ్మా, తాత్కాలికంగా పోతుంది. కానీ పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవాలి. పర్మనెంట్ గా మనం దాన్ని చేసుకొని గుమ్మడికాయ మీద ఎలాంటి మహాయంత్ర బలాలు కట్టుకోవాలి, ఎలాంటి శక్తులు, ఎందుకంటే మా దుష్ట శక్తులు ఇంటి మీద రావాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. ఇదేం అటు రాకుండా అది కంట్రోల్ చేస్తూ ఉంటుందన్నమా. అందుకంటేనమ్మా వాస్తు శక్తి కంటే కూడా నరఘోష, నరపీడ శక్తులు చాలా భయంకరంగా ఉంటాయి. వాటి వలన ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా కలుగుతాయి. ఇంకా మనం చూస్తే అనారోగ్య సమస్యలు కలగడానికి ప్రధాన కారణాలు కొన్ని వాస్తు దోషాలు కూడా కారణం అవుతుంటాయమ్మా. అలాగే జాతక దోషములు ఉన్నప్పుడు కూడా కారణం అవుతూ ఉంటాయమ్మా. నేను ఈ మధ్య కాలంలో ఒక జాతకాన్ని పరిశీలించాను. వాళ్ళకు పాపం క్యాన్సర్ సంబంధించిన దోషంతో ఇబ్బంది పడుతూ ఉంది. కానీ వాళ్ళు తీసుకొచ్చిన రిపోర్ట్ చూస్తేనమ్మా, వాళ్ళకు ద్వితీయంలో చంద్రుడు ఉన్నాడు. చూశాను, ఆయన ఉన్నప్పుడు ఏంటంటే భర్తతో బాగుంటారు, అనారోగ్య సమస్యలు రావు. కానీ తర్వాత నేను టైం సెట్ చేసి చూశాను, వీళ్ళు టైం ఏమైనా మర్చిపోయారా ఏంటిదని.
వీళ్ళకి జరిగిన సమస్యకి వీళ్ళు ఇచ్చిన జాతకం చూస్తేనేమో ఆరోగ్యం బాగుండాలి, కానీ వాళ్ళకి ఆరోగ్యం బాగలేదు. 10 minutes బ్యాక్ చేస్తేనేమో అక్కడ సంబంధించిన పాపగ్రహాలన్నీ ఉన్నాయి, అంటే ఆ దోషం సంబంధించింది. ఎందుకంటే రాసుకునేటప్పుడు బై బర్త్ పుట్టేటప్పుడు ఒక 10 minutes మర్చిపోవచ్చు, ముందు వెనక రాసేస్తారు జనరల్, అంటే గుర్తుండక గానీ వెనకటి రోజుల్లో కదమ్మా. కాబట్టి ఎందుకంటేనే చాలా లోతుగా చాలా పరిశ్రమ చేసేసి వీళ్లకు జాతకపరమైన సమస్యలతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయా, జాతకంలో ఏదైనా గ్రహాలు పీడిస్తున్నప్పుడు అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయా, లేదంటే వాస్తు దోషాల వల్లనే వీళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తున్నాయనేది మనం అంతర్వాణితో గుర్తించాలమ్మా. ఈ రెండింటిని గుర్తించాలంటే ఇల్లుని చూడాలి అమ్మా, అక్కడ ఉన్న ఇల్లాలని కూడా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆమెకు అనారోగ్యం బాగున్నప్పుడు ఇద్దరిని చూడాల్సి వస్తుంది కదమ్మా, ఇద్దరిని చూడాలి. అయితే ఇంట్లో కొన్ని దోషాలు ఉంటాయమ్మా. ఎలాంటి అంటే నైరుతిలో కొన్ని దోషాలు ఉంటాయి. నైరుతులు ఎవ్వరికి తెలియకుండా ఒక 6 ఇంచు పెరిగిపోవడం. నైరుతి పెరుగుకుంటే అక్కడ కంకాలుడు ఉంటాడు, ఆయన అనారోగ్య సమస్యలు తీసుకొస్తాడు. శవం లెక్క మంచం మీద పడేస్తాడు. ఒక విధంగా చూస్తే పక్షవాతం వచ్చి మంచాలు పడ్డట్టే ఉంటుంది. ఎంత బాధ ఉంటుందంటే మంచం నుంచి లేవలేరు, అన్నం కూడా వద్దనిపిస్తుంటది, అక్కడే పడుకోవాలి. ఎందుకంటే నైరుతి అనే ఒక స్థానానికి నీరుతి ఒక అధిష్టాన దేవత అమ్మ. ఆయన శవం అనే ఒక వాహనం మీద ఆయన కూర్చొని ఉంటాడు. అక్కడ దోషాలు ఉంటాయి. మనం కూడా శవం లేక మంచం మీద పడాల్సిందే. మందులు వాడి 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 జీవితాంతం ఇక బాధలు, దీర్ఘకాల అంటే మందులకు నయం కాని జబ్బులు కూడా వచ్చేస్తాయి నైరుతి దోషాలు ఉంటేనమ్మా. మనం నైరుతి దోషాలు అంటాం. చాలా మంది ఒక బెడ్రూమ్ కి విండోస్ పెడితే ఉచ్చ స్థానంలో విండో ఉండాలి, అలా కాకుండా మధ్యమ స్థానంలో విండో పెట్టుకుంటారు. అది కూడా దోషమే అన్నమాట. ఎందుకంటే నీచ స్థానము, మధ్యమ స్థానము, ఉచ్చ స్థానం అని ఒక గదికి 3 ఉంటుందమ్మా. ఉచ్చ స్థానంలో విండో ఉన్నప్పుడు అక్కడి నుంచి వేరే నెగిటివ్ శక్తులు కానీ, చెడు శక్తులు, దుష్ట శక్తులు, వాసు శక్తులు ఇంట్లోకి ప్రవేశం చేయవు అనమాట. అందుకే ఉచ్చ స్థానంలో పెడతాం. ఉచ్చ స్థానంలో పెట్టుకోవడం వలన చంద్రకాంతి కూడా ఉచ్చ స్థానం నుంచి నైట్ టైంలో ప్రసరణ మనకు వచ్చేస్తుంది అనమాట. అందుకేనమ్మా ఏ కాంతి అయినా కూడా, అంటే మనకు అష్టదిక్పాలకుల శుభాశిస్తులు మన కుటుంబం మీద అందాలి అంటే డోర్స్, విండోస్ అన్ని కూడా ఉచ్చ స్థానంలోనే ఉండాలి. కానీ ఈ రోజు